ప్రభుత్వం కల్పించిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లను అర్హులకు మాత్రమే ఇవ్వాలి అని, ఆర్థికంగా బలోపేతంగా ఉన్న అగ్రకులాల వారికి ఇస్తే అర్హులకు అన్యాయం జరుగుతుంది అని బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు దండు రామచందర్, నాయకులు పింగళి నరేష్, వెంకన్న సార్ తెలిపారు. నిజమైన అర్హులను గుర్తించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లను జారీ చేయాలి అని కోరుతూ ఇల్లందు తహసీల్దార్కు బీసీ ఐక్యవేదిక నాయకులు వినతి పత్రం అందించారు. ఆయా సామాజిక వర్గాలలో నిజమైన లబ్ధిదారులు ఉన్నారని, వారి కోసం ఉద్దేశించిన ఈ కార్యక్రమాన్ని వారికే దక్కేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్, మండల రాము, దామోదర్, నబీ, కొండూరి రామచందర్, ఎల్లయ్య, యాకూబ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. అది ఇచ్చినా కూడా యాక్చువల్గా అసలైన ఎకనామికల్ ఇంటర్సెక్షన్ దాంట్లో ఉన్న వాళ్ళు నిజమైన వాళ్ళు లబ్ధి పొందారు. లబ్ధిదారులను సర్టిఫికెట్ కాబట్టి దానివల్ల బీసీలు కానీ ఎస్సీలు కానీ అన్యాయం అయిపోతుంది. జనాభాలో ఎవరికి ఎంత ఉన్నారో అంత ఇస్తే ఈ గొడవ అంతా ఉండదు సార్. ఈ గొడవ అంతా ఉండదు. కానీ తక్కువ కోటాలో ఉండి వాళ్ళు ఎక్కువ లబ్ధి పొందడం అనేది దానివల్ల బీసీలు ఎస్సీలు ఎస్టీలు అన్యాయం అయిపోతుంది. దాన్ని మేము చెప్పండి. అందరికీ నమస్కారం. ఈరోజు బీసీల ఐక్య వేదిక తరపున అన్ని కుల సంఘాల నేతలు, బీసీ నేతలు అందరు కలిసి ఈరోజు గౌరవ ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రిప్రజెంటేషన్లో అర్హులైన ఈడబ్ల్యూఎస్, ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఒకే అర్హులకే ఇవ్వాలి. మీ అనర్హులకు ఇవ్వడం వల్ల స్థితిమంతులైన ధనవంతులైన అగ్రవర్ణాల్లోకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల నిరుపేదలు, అభాగ్యులు ఇప్పుడు ఈనాడు చాలా నష్టపోతున్నారు. అంతేకాక బీసీలు, ఎస్టీలు కూడా ఈ రకమైన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల నష్టపోతున్నారు. దీన్ని ఖండిస్తూ బీసీల ఐక్యవేదిక తరఫున అన్ని కుల సంఘాల నేతలు ఆలోచించి ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి వారిని ఈ ఈడబ్ల్యూఎస్ సెక్షన్ సర్టిఫికేట్ తగు రీతిలో అన్ని రకాలుగా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి పునః పరిశీలించి ఈ సర్టిఫికేట్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు బీసీ ఐక్యవేదిక తరఫున మన ఇల్లందు గౌరవ ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ జరిగింది. ఈ రిప్రజెంటేషన్ ఏంటి అంటే 10% ఓసీ క్యాస్ట్ కమ్యూనిటీ వాళ్ళకు 10% కోటా కేంద్ర ప్రభుత్వము ఈడబ్ల్యూఎస్ ద్వారా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఆ సర్టిఫికెట్ ఇవ్వటం వల్ల ఆ నిజమైన లబ్ధిదారులు కాకుండా దొడ్డిదారున మరి వచ్చి వాళ్ళు మరి విద్యా అవకాశాలు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, ఇతరత్ర అన్ని ప్రభుత్వ పథకాలను పొందుతూ ఉన్నారు. దానివల్ల బీసీ వాళ్ళు, ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు సామాజిక మరి నష్టపోవాల్సి వస్తుంది. మరి ఉదాహరణ చూసుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో జరిగిన ఉద్యోగాలలో మన గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 ఉద్యోగాలలో మరి ఎక్కువ మార్కులు వచ్చిన బీసీ వాళ్ళకు, ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు ఉద్యోగాలు రాలేదు. ఓసీ వాళ్ళు అధిక సంఖ్యలో ఉద్యోగాలు పొందడం జరిగింది. కాబట్టి ఏదైతే ఈడబ్ల్యూఎస్ కోటా ఉన్నదో దాన్ని మరి పునఃపరిశీలన చేసి మరి నిజమైన లబ్ధిదారులకు, వాళ్ళల్లో కూడా మేము ఒప్పుకుంటున్నాము, వాళ్ళల్లో కూడా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఉన్నారు, వాళ్లకు నిజమైన లబ్ధిదారులకు ఇస్తే మాకు అభ్యంతరం లేదు. కానీ మరి అడ్డగోలుగా ఆ పథకాన్ని దుర్వినియోగం చేస్తే మాత్రం మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ మరి పిల్లలు అన్యాయం అయిపోతారు. కాబట్టి దీన్ని పునఃపరిశీలించి మా తరపున మరి గౌరవ ఎంఆర్ఓ గారిని ప్రభుత్వానికి మరి రిప్రజెంటేషన్ ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అసలు యాక్చువల్గా అయితే జనాభాలో ఎవరెంతో వాళ్ళకంత రిజర్వేషన్ ఇస్తే ఈ సమస్య ఉండదు. జనాభా ప్రాతిపదికన మరి ఎవరు జనాభాలో ఏ కమ్యూనిటీ ఎంతైతే ఉంటారో అంత శాతం ఇచ్చినట్టయితే మరి ఈ సమస్య ఉత్పన్నం కాదు. కాబట్టి ఆ రకంగా మరి ఇచ్చినట్టయితే మరి సరైన విధంగా అందరూ లబ్ధి పొందుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై బీసీ, జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, జై బీసీ.